బాపట్ల జిల్లా మాతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్వారీ గుంతల ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి కొప్పరపు హుస్సేన్ సాయ వయస్సు సుమారు 50 సంవత్సరాలు. అతని అల్లుడైనటువంటి నూర్ బాషా, అన్వర్ బాషా అనే అతనికి రావాల్సినటువంటి డబ్బులు గతంలో వీళ్ళిద్దరు కూడా మామవాళ్ళు. అతనికి రావాల్సినటువంటి డబ్బుల విషయమై ఇద్దరి మధ్య మాట పెరిగి ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను ఎంత తెలుస్తాను చంపేస్తానని బెదిరించగా ఈ చనిపోయినటువంటి హుస్సేన్ సాహెబ్ హనుమంతరావు కాలనీలో ఉన్నటువంటి తన కొడుకైన మస్తాన్ వల్లి దగ్గరికి వెళ్ళి కొడుకుని వెంట పెట్టుకుని మోటార్ సైకిల్పై తిరిగి ఈ క్వారీ గుంతల ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ అన్సర్ భాష అంతకుముందే ప్లాన్గా తెచ్చుకున్నటువంటి కత్తి, మోటార్ సైకిల్లో దాచుకున్నటువంటి కత్తితోటి పొట్ట భాగంలో 2 సార్లు పొడవుగా రక్త గాయాలైపోయి కింద పడిపోవటం, తలకి కూడా వెనక పక్క ఉన్నటువంటి రాళ్లతోటి గాయాలైపోయి తర్వాత మళ్ళీ అతన్ని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకురావడం, చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి 9వ తారీఖు సాయంత్రం సుమారు 6:30 ప్రాంతంలో ఈ గొడవ జరిగింది. దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయటం మా మాతూరు సిఐ గారు శ్రీనివాసరావు వారి సిబ్బందితోటి ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ముద్దాయి అయినటువంటి అన్సర్ భాషని ఈరోజు 11 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయటం, ఈ నేరానికి ఉపయోగించినటువంటి కత్తి, అతను ఆ నేరం చేసేటువంటి సమయంలో ఉన్నటువంటి బట్టలు అవన్నీ ఇంటి దగ్గర సీజ్ చేసుకోవటం, సైంటిఫిక్గా టెక్నికల్గా ఈ నేరానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఫిక్సప్ చేసుకొని అరెస్ట్ చేసి దర్యాప్తు నిమిత్తం అలాగే రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపడటం జరుగుతుంది.